ఈరోజు కథ అతి తెలివి. మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో ఒక భోజన హోటల్ ఉండేది. మార్గమధ్యంలో వేరే ఏ భోజన హోటల్ లేకపోవడంతో దానికి మంచి రద్దీ ఉండేది. దాని యజమాని లోబయ్య వచ్చి దురాశపరుడు. అక్కడ భోజనం ఖరీదు పెరుగుతో కలిపి 40 రూపాయలు పైగా పూర్తి భోజనం అని ఆ రేటు పెట్టాడు. మొదట్లో భోజనం చక్కగా తయారు చేయించేవాడు లోబయ్య. అయితే రాను రాను వచ్చేవారు ఎక్కువ కావడంతో అతనిలో అంతర్లీనంగా దాగుని ఉన్న దురాశపరుడు ముందుకు వచ్చాడు. ముందుగా భోజనం ధర పెంచుదామని నిర్ణయించుకున్నాడు. కానీ అలా చేస్తే తన భోజన్ హోటల్కి చెడ్డ పేరు రావచ్చు అని. ఎందుకంటే హోటల్లో రేటు అందరికీ అందుబాటులో ఉండే రేటే పెట్టాడు. అందుకని ముందు 2 కూరలు తయారు చేయించేవాడు. ఒక కూర తగ్గించేశాడు. పైగా అప్పడం తీసేశాడు. దాంతో అతని ఆదాయం పెరగసాగింది. ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో అతనిలో దురాశ మరింత పెరగసాగింది. సాంబార్లో పప్పు తగ్గించడం, పెరుగు బదులు మజ్జిగ వడ్డించడం కొంతకాలం కొనసాగించాడు. దాంతో ఆదాయం ఇంకా పెరగడం మొదలుపెట్టింది. ఒకసారి యాత్రలకు వెళ్ళే 5 బస్సులు ఒకేసారి ఆ హోటల్ ముందు ఆగాయి. ఇవాళ తన అదృష్టం పండిందనుకున్నాడు. వెంటనే అందరినీ వేచి ఉండమని పెరుగును నీళ్ళ మజ్జిగలాగా చేయించేశాడు. సాంబారులో నీళ్లు పోయించాడు. అన్నం చాలా బిరుసుగా దింపించి దానిమీద ఎక్కువ తినకుండా ఉండేలా సున్నపు నీరు జల్లించాడు. వాళ్ళు అన్నం ఉసూరుమంటూ తిన్నారు. తిన్నాక ఉండబట్టలేక, లోబయ్య గారు, గతంలో ఎప్పుడూ ఈ దారిన మేము వెళ్తున్నా ఈ హోటల్లోనే మేము భోజనం చేసేవాళ్ళం. మీరు చక్కటి భోజనం గడ్డ పెరుగుతో పెట్టేవారు. ఇప్పుడు ఇలా తయారు చేయించారేమిటి అన్నారు. లోబయ్య శాంతంగా నవ్వుతూ, ఇది మీ ఇంటిలాంటిది బాబూ. పైగా యాత్రలు ఎండలో చేస్తున్నారు. పెరుగు కంటే మజ్జిగ మంచిది. మన ఇంట్లో మనం గడ్డ పెరుగు వేసుకోం కదా. అదీ కాక మీరు ఆలస్యంగా వచ్చారు. మీ ఇంటి సభ్యులు అనుకునే మిమ్మల్ని భోజనానికి ఉండమని ఉన్నవాటితోనే తయారు చేయించాను అన్నాడు తన అతి తెలివి బయటపెడుతూ. అప్పుడు ఆ పెద్ద మనిషి ఒళ్ళు నుండి, లోబయ్య గారు, హోటల్కి వచ్చేవారిని సొంత కుటుంబ సభ్యులా ఆదరించిన మీ హృదయం చాలా గొప్పది. అందుకు మిమ్మల్ని ఎలా అభినందించాలో నిజంగా మాటల్లో చెప్పలేం. మా ఇంట్లో మేము డబ్బులిచ్చి భోజనం తినలే కదా వస్తాం అన్నాడు. 5 బస్సుల వారు తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం చూసి లబోదిబోమన్నాడు లోబయ్య. కథ సమాప్తం. థ్యాంక్ యూ.